నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 3rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కల్చర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. పిప్రహ్వా బుద్ధిస్ట్ రెలిక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. పిప్రహ్వా బుద్ధుని అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో పిప్రహ్వా బుద్ధిస్ట్ రెలిక్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం పిప్రహ్వా బుద్ధుని అవశేషాలు అంటే ఏంటి. ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల భూటాన్లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ జరిగింది. భూటాన్ క్యాపిటల్ థింపూ సిటీలో, థింపూ నగరంలో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్, ప్రపంచ శాంతి ఫెస్టివల్ ఒకటి జరిగింది, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్. అక్కడ ఈ బుద్ధునికి సంబంధించిన పిప్రహ్వా అవశేషాలు ఏవైతే ఉంటాయో అక్కడికి ఇండియా పంపించిందన్న విషయం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అసలు ఏంటివి ఇవి పిప్రహ్వా అవశేషాలు అంటే ఏంటివి, ఈ ప్రదర్శనను ఎందుకు ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఫస్ట్ మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. గౌతమ బుద్ధుడు, లార్డ్ గౌతమ బుద్ధ 600 BC టు 300 BC కాలానికి చెందినవారు. మనము ఏన్షియంట్ హిస్టరీలో చదువుతాం. మగధ పీరియడ్ 16 మహాజనపదాలు, 16 మహాజనపదాస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వాటి గురించి చదువుతాం మనము. అందులో ఏముంటుంది, గౌతమ బుద్ధుని గురించి కావచ్చు, జైనిజం మతం గురించి. మరి ఇక్కడ గౌతమ బుద్ధుని అవశేషాలు అంటే ఏంటివి, ఇంగ్లీష్లో చెప్పాలంటే పిప్రహ్వా రెలిక్స్. అవశేషాలు అంటే గౌతమ బుద్ధుడి ఫర్ ఎగ్జాంపుల్ అస్థికలు కావచ్చు, అంటే ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క అవశేషాలు, అలానే ఆయన యూజ్ చేసిన వాల్యుబుల్ స్టోన్స్, ఆయన వాడిన ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, అటువంటివన్నీ కూడా అవశేషాలు కిందకు వస్తాయి. అయితే ఇక్కడ పిప్రహ్వా అనేది ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతము. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రాంతంలో, పిప్రహ్వా అనే ఏరియాలో ఈ అవశేషాలను కనుగొన్నారు. ఇవి బ్రిటిష్ కాలంలో కనుగొన్నారు. అయితే ఏమైంది, 1898లో కనుగొన్న తర్వాత ఈ అవశేషాలు బ్రిటన్కి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇటీవల మీరు చూస్తే వార్తల్లో 2025 స్టార్టింగ్ మంత్స్లో ఈ పిప్రహ్వా అవశేషాలను వేలంపాట వేయాలని చెప్పేసి ట్రై చేశారు హాంకాంగ్ కంట్రీలో. ఇవి వేలంపాట వేసి వేరే వాళ్ళకి అమ్మాలని చూసినారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని తీవ్రంగా అడ్డుకొనింది. ఎందుకంటే ఇవి భారతదేశానికి చెందినవి, భారతదేశ సాంస్కృతిక సంపద. ఆ హాంకాంగ్లో జరుగుతూ ఉన్న వేలంపాటని మన ఇండియన్ గవర్నమెంట్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ సహకారంతో, గోద్రెజ్ ఇండస్ట్రీస్ కంపెనీ హెల్ప్తో ఆ వేలంపాటని, ఆ ఆక్షన్ని ఆపేసినాము. దాదాపు 127 ఇయర్స్ తర్వాత, 127 ఏళ్ళ తర్వాత ఇండియాకి తీసుకొని వచ్చిన తర్వాత వీటిని సేఫ్గా, భద్రంగా న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో, కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచారు. వీటిని సేఫ్గా న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో, కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేశారు, స్టోర్ చేశారు. ఇక ఇటీవల భూటాన్కి పంపించారు. మరి భూటాన్కి ఎన్నోసారి పంపించారు? మొన్న జరిగిన గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్లో భాగంగా ఇది 2వసారి భూటాన్కు పంపడము. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది కంటిన్యూస్గా వార్తల్లో ఉంది కాబట్టి పిప్రహ్వా అనేది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతము. 1898లో కనుగొన్నారు. తర్వాత బ్రిటన్కి వెళ్ళిపోయారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ కనుగొన్నారు అంటే 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రాంతం వద్ద ఉన్న పెప్పే స్తూప.
సో ఇప్పుడు గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని రాయ్ పితోర్హా కల్చరల్ కాంప్లెక్స్ వద్ద. మరి ఎందుకు ఇలా వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఇక్కడ చూస్తే అన్ని వాల్యుబుల్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని ఇలా ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా మన యొక్క బుద్ధిస్ట్ కల్చర్ని, బుద్ధిస్ట్ లెగసీని కంటిన్యూ చేయొచ్చు. వివిధ దేశాలతో ఈ సాంప్రదాయాన్ని, ఈ సాంస్కృతిక సంబంధాలని బలోపేతం చేయవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్, పిప్రహ్వా బుద్ధిస్ట్ రెలిక్స్ ఎగ్జిబిషన్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇక్కడ ఇంకొక చిన్న రిమైండర్ అండి, ఎవరు లాంచ్ చేశారో కూడా ఇటువంటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు ఎగ్జామ్లలో పర్టికులర్గా అడుగుతా ఉన్నాడు పలానా దాన్ని ఎవరు లాంచ్ చేశారు అని చెప్పేసి. ఎందుకంటే ఇటీవల న్యూఢిల్లీలో 2 రోజుల పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ లాంచ్ చేశారు. అది ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎందుకంటే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే హోం మంత్రిత్వ శాఖ. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఇండియా అఫీషియల్గా బ్రిక్స్ చైర్మన్షిప్ని తీసుకునింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ మనకి ఇదొక కూటమి, ఇదొక ఆర్గనైజేషన్. ఏ విధంగా అయితే సార్క్, బిమ్స్టెక్, ఏషియాను, ఆఫ్రికన్ యూనియన్ అలా ఉంటాయో, బ్రిక్స్ అనేది ఒక కూటమి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగొచ్చు ఇటువంటి టాపిక్స్ని, ఎట్లా కావాలిస్తే అట్లా అడగొచ్చు. సో మనము డీటెయిల్గా 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అఫీషియల్గా బ్రిక్స్ చైర్మన్షిప్ పొజిషన్ని ఇండియా స్వీకరించింది. మరి ఎప్పటి నుంచి స్వీకరించింది అంటే జనవరి 1 నుంచి స్వీకరించింది. 2026కు గాను, 2026 ఇయర్కు గాను. ఎందుకంటే 2026 బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరగబోతా ఉంది. మరి ఇప్పుడు జనవరి 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఇండియా చైర్మన్గా వ్యవహరిస్తుంది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్, ఇది ఎన్నవ బ్రిక్స్ సమ్మిట్. 2026లో జరగబోయేది 18th బ్రిక్స్ సమ్మిట్. 2025లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 17th బ్రిక్స్ సమ్మిట్. ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 జూలై 6 నుంచి 7 వరకు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. అక్కడ రియో డి జనీరియో అనే ఒక డిక్లరేషన్ని కూడా లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, రియో డి జనీరియో అనే ఒక డిక్లరేషన్ని లాంచ్ చేశారు. ఇక్కడ ఇది కొద్దిగా బ్యాక్గ్రౌండ్, కరెంట్ అఫైర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం స్టాటిక్ పోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి, లేదంటే రాసుకోండి నీట్గా. ఇక మనం ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ గురించి 1 by 1 ఫోకస్ చేయాలి. అసలు బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? కంటిన్యూస్గా బ్రిక్స్ వార్తల్లో ఉంటుంది. మరి అంత ప్రాముఖ్యత ఏముంది అంటే, ఫస్ట్ బ్రిక్స్ విషయానికి వస్తే ఇది 2009లో ఏర్పాటైంది. 2009లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏర్పాటైనప్పుడు కేవలం 4 కంట్రీస్తోనే ఏర్పాటైంది. బ్రిక్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. 2010లో జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది. గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్లో ఫౌండింగ్ మెంబర్స్ స్టార్టింగ్ ఎంత అంటే 4 దేశాలే. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక మరి ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 2009లో రష్యాలోని ఎకటీన్బర్గ్లో జరిగింది. ఇక 2010, 2011 నుంచి కంటిన్యూస్గా సమ్మిట్స్ జరిగాయి. మరి ఇక్కడ ఎందుకు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రాముఖ్యత? ఎప్పుడైనా ఈ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఏర్పడతాయంటే తమ లక్ష్యాలు, తమ దేశాల లక్ష్యాలను పరస్పరం సహకారం కోసం వీటిని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక మరి మనం ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ 2009, 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 4 ఉన్నాయి, తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో 5 అయ్యాయి. ఇక తర్వాత మరో 6 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఓవరాల్గా ఇప్పుడు 11 బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 11. మరి ఏవేవి? 5 దేశాలు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరో 6 దేశాలు వచ్చేసి సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE, ఇండోనేషియా. మరి ఇండోనేషియా ఎప్పుడు జాయిన్ అయిందంటే మొన్న బ్రెజిల్లోని రియో డి జనీరోలో 2025లో జరిగిన 17th బ్రిక్స్ సమ్మిట్లో ఇండోనేషియా అఫీషియల్గా అధికారికంగా జాయిన్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక ఇప్పుడు మనము
బ్రిక్స్ ప్రాముఖ్యత గురించి ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్లలో వాడు అడుగుతాడు. బ్రిక్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చాలా పెద్ద కూటమి. ప్రపంచ జనాభాలో ఇది సుమారుగా 45% బ్రిక్స్ దేశాలే. ప్రపంచ జనాభాలో 45% జనాభా బ్రిక్స్ దేశాలదే. వరల్డ్స్ పాపులేషన్లో 45% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై బ్రిక్స్ కంట్రీస్. ఇక ప్రపంచ జీడిపిలో, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో సుమారుగా 37.3% బ్రిక్స్ దేశాలే. వరల్డ్స్ జీడిపిలో 37.3% బ్రిక్స్ కంట్రీస్ నుంచే వస్తూ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంత ప్రాముఖ్యత ఉందంటే సుమారుగా సగం జనాభా, ప్రపంచ జనాభాలో సగం జనాభా బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నది. సో ఇది మనకి కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకొకసారి మనకి కొన్ని కీలకమైన పదాల గురించి తెలుసుకోవాలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు బ్రిక్ అనే పదాన్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు కనుగొన్నారు, ఇటువంటివి కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో ఆ పదాన్ని ఎవరు కనుగొన్నారు, ఆ పదాన్ని ఎవరు తీసుకొని వచ్చారు అని కూడా అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రిక్ అనే పదాన్ని బ్రిక్ అంటే ఏంటి తెలుగులో చెప్పాలంటే ఇటుక కదా, ఇటుక. బ్రిక్ అనే పదాన్ని 2001లో బ్రిటన్కు చెందిన బ్రిటిష్ ఎకానమిస్ట్, బ్రిటన్కు చెందిన ఒక ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ అనే అతను ఈ టర్మ్ని కాయిన్ చేశాడు, ఈ పదాన్ని తీసుకొని వచ్చాడు. రైట్. మరి ఇక్కడ మనం లింకప్ చేసుకోవాలా. ఇప్పుడు మన 17th బ్రిక్స్ సమ్మిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని తెలుసుకున్నాం, బ్రెజిల్. రైట్. మరి ఆ 17th బ్రిక్స్ సమ్మిట్లో రియో డి జనీరియో అనే ఒక డిక్లరేషన్ తీసుకుని వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, గ్లోబల్ సౌత్ని డెవలప్ చేయాలి. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోబల్ సౌత్ అనే టర్మ్ ఎక్కువగా న్యూస్లో ఉంది. ఏంటి గ్లోబల్ సౌత్? గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా అంతగా డెవలప్ కాని దేశాలు, వెనుకబడి ఉన్న దేశాలు, ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్. జనరల్గా మనకి ఈ సౌత్ కాంటినెంట్, ఈ దక్షిణ ధ్రువంలో ఉన్న దేశాలు వస్తాయి. బట్ మీనింగ్ అంటే మాత్రము గ్లోబల్ సౌత్ అంటే గుర్తుపెట్టుకోండి, దోస్ కంట్రీస్ విచ్ ఆర్ బ్యాక్వర్డెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికల్లీ, which are backwarded in terms of politically, economically, socially. Political, economical, social backward countries. These countries termed as global south, right? ఇక మరి ఈ గ్లోబల్ సౌత్ అనే పదం ఈ వార్తల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రియో డి జనీరియో డిక్లరేషన్ చాలా ఫోకస్ చేస్తూ ఉంది, దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంది. కాబట్టి మరి దీన్ని ఎవరు ఈ పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు అంటే ఈ గ్లోబల్ సౌత్ అనే టర్మ్ని అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ ఎకనామిస్ట్, అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ యాక్టివిస్టు, అతని పేరు కార్ల్ అగ్లెస్బీ అనే అతను ఈ పదాన్ని తీసుకొని వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక 18th బ్రిక్స్ సమ్మిట్ 2026లో ఇండియాలో జరగబోతూ ఉంది. ఇక మనం ఫోకస్ చేయాల్సిండేది ఇప్పుడు ఈ బ్రిక్స్ చైర్మన్షిప్ని ఎప్పటి నుంచి స్వీకరించామంటే January 1 నుంచి, అది December 31, 2026 వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ January 1, 2026న ఇండియా కొన్ని పదవులు చేపట్టింది. నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. యూరోజోన్లో బల్గేరియా 21st మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. యూరోజోన్లో బల్గేరియా 21వ సభ్య దేశంగా జాయిన్ అయింది. మరి అది యూరోని అధికారిక కరెన్సీగా ఎప్పుడు స్వీకరించింది అంటే బల్గేరియా జనవరి 1, 2026 నుంచి స్వీకరించింది. కానీ ఈ జనవరి మొత్తం, ఇంకా ఈ జనవరి నెలంతా బల్గేరియాకి అఫీషియల్ కరెన్సీగా లెవ్ అనే కరెన్సీనే కొనసాగుతుంది, లెవ్ అనే కరెన్సీనే కంటిన్యూ అవుతుంది. February 1, 2026 నుంచి ఆ యూరో అనే కరెన్సీ అమల్లోకి వస్తుంది బల్గేరియాకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి. సో 18th బ్రిక్స్ సమ్మిట్ అంటే గుర్తుపెట్టుకోండి ఇండియా. మరి ఇక్కడ ఇండియా ఇదే January 1, 2026 నుంచి మరొక ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ కూడా తీసుకునింది. సో అది ఏంటో మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇండియా January 1, 2026 నుంచి అఫీషియల్గా UNHRCలో, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సెలెక్ట్ అయింది. 7వసారి సెలెక్ట్ అయింది, 7th టైం ఎన్నికయింది. మరి ఇక్కడ UNHRC అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఈ మానవ హక్కుల రక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది.
డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ వైడ్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఇది ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ పెడతా ఉంటుంది. మరి ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీలో ఇండియా 7th టైం మెంబర్గా కొనసాగబోతా ఉంది. ఎన్నేళ్ల పదవీ కాలానికి అంటే యుఎన్హెచ్ఆర్సీలో 2026 నుంచి 2028 వరకు 2026 నుంచి 2028 వరకు మెంబర్గా కొనసాగబోతా ఉంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది యుఎన్హెచ్ఆర్సీలో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? మెంబర్ కంట్రీస్ 47 సభ్య దేశాలు, 47 మెంబర్ కంట్రీస్. ఇది 2006లో ఏర్పాటైంది, 2006లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. దీని ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. మరి యుఎన్హెచ్ఆర్సీలో ఎన్నికైతే పదవీ కాలం ఎంత ఉంటుంది? టెన్యూర్ 3 years, గుర్తుపెట్టుకోండి, 3 ఏళ్ల పాటు. 2026 జనవరి 1 నుంచి 2028 డిసెంబర్ 31 వరకు ఇండియా యుఎన్హెచ్ఆర్సీలో మెంబర్గా ఉంటుంది. మరి ఇక్కడ ఎన్నిసార్లు సెలెక్ట్ అవ్వవచ్చు అంటే యుఎన్హెచ్ఆర్సీలోకి కంటిన్యూస్గా 2 times ఎన్నిక అవ్వచ్చు, వరుసగా 2 సార్లు ఎన్నిక అవ్వచ్చు, వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వడానికి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపట్టిన టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, యుఎన్హెచ్ఆర్సీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రిక్స్ సమ్మిట్. నెక్స్ట్ వన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల సమస్యలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ నీటి పంపకాల సమస్యలు, ఈ రివర్ వాటర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ నీటి పంపకాల సమస్యలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, రివర్ వాటర్ వివాదాలని సాల్వ్ చేయడం కోసం ఒక కమిటీని సెటప్ చేసింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ నీటి వివాదాలు తీసుకుంటే ముఖ్యంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి నవ్వేడేస్ వెరీ కామన్. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలే జరుగుతాయని చెప్పేసి కూడా రీసెర్చర్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సినది, ఈ రివర్ డిస్ప్యూట్స్ తీసుకుంటే అంతర్రాష్ట్ర జల వివాదాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడైనా కానీ ఒక రివరు ఒక రాష్ట్రంలో పుట్టి నంబర్ ఆఫ్ రివర్స్ గుండా పోయినప్పుడు, నంబర్ ఆఫ్ స్టేట్స్ గుండా పోయినప్పుడు, ఒక రాష్ట్రంలో పుట్టి మరికొన్ని రాష్ట్రాల గుండా ప్రవహించినప్పుడు ఆటోమేటిక్గా నీటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకు మహాదయి వాటర్ డిస్ప్యూట్ తీసుకుంటే, మహాదయి నదీ వివాదం, మహాదయి వాటర్ డిస్ప్యూట్ ఏ స్టేట్స్ మధ్య? కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మధ్య ఉంటుంది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మధ్య మహాదయి వాటర్ డిస్ప్యూట్ కావచ్చు. అలానే బియాసు రావి వాటర్ డిస్ప్యూట్, బియాసు రావి నదీ వివాదము పంజాబ్కి, హర్యానాకి, రాజస్థాన్కి మధ్య కావచ్చు. అలానే డ్యామ్స్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఆనకట్టలకు సంబంధించి. ముఖ్యంగా ముల్లపెరియార్ డ్యామ్ తీసుకుంటే తమిళనాడుకి, కేరళకి మధ్య వివాదం. ఎందుకు ముల్లపెరియార్ డ్యాము? ఆ ముల్లపెరియార్ డ్యామ్ అనేది కేరళలో ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తమిళనాడు దాన్ని రైస్ చేయాలి, ఆనకట్ట లెవెల్స్ని పెంచాలి అంటా ఉంటే దానివల్ల కేరళ మేము మునిగిపోయే ప్రమాదం ఉంటుందని కూడా చెప్తా ఉంది. సో ఇట్లా మనం ఫోకస్ చేయాలా. ఎప్పుడైనా ఏదైనా ఒక కాంటెక్స్ట్లో మనం చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముల్లపెరియార్ డ్యాము ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. అయితే అది ఏ రివర్ పైన కట్టడం జరిగింది అంటే దాన్ని పెరియార్ రివర్ పైన నిర్మించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, పెరియార్. సో ఇట్లా అంతర్రాష్ట్ర జల వివాదాలు ముఖ్యంగా ఏపీ తెలంగాణ మధ్య ముఖ్యంగా బైఫర్కేషన్ అయిన తర్వాత, విభజించబడిన తర్వాత ఈ గోదావరి, కృష్ణాకు సంబంధించి నదీ వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ నదీ వివాదాలు, ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా యూనియన్ గవర్నమెంటు రివర్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తుంది. రివర్ బోర్డులు, నదీ బోర్డులు, అలానే కొన్ని చట్టాలు కూడా చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ కొన్ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఈ కమిటీలో ఎవరుంటారు, ఎంతమంది ఉంటారో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి పాలిటీలో ఆర్టికల్ 262 ఒకటి ఉంది. ఆర్టికల్ 262 ఏం చెప్తుంది? ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసము గవర్నమెంట్ అనేది మెజర్స్ తీసుకుంటుంది. మరి ఆర్టికల్ 262 కింద యూనియన్ గవర్నమెంటు రివర్ బోర్డ్స్ యాక్ట్ అని చెప్పేసి 1956లో ఒకటి తీసుకుని వచ్చింది. నదీ బోర్డుల చట్టము 1956 కావచ్చు. అదే ఆర్టికల్ 262 కింద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టము 1956 ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 262. మరి అసలు
యూనియన్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది చట్టాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోకూడదా అంటే, మనకి పాలిటీలో 7th షెడ్యూల్లో 7వ షెడ్యూల్లో లిస్ట్ 1 వచ్చేసి యూనియన్ లిస్ట్ ఉంటుంది. లిస్ట్ 1లో యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ జాబితా, లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్, లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్, లిస్ట్ 3లో కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి, సంయుక్త జాబితా, సంయుక్త జాబితా. మరి ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో వాటర్ అనేది, వాటర్ అంటే ఉదాహరణకు వాటర్ కావచ్చు, ఇరిగేషన్, ఇరిగేషన్ అంటే ఏంటి, సాగునీటి పారుదల కావచ్చు, ఈ ఆనకట్టలు, ఇటువంటివన్నీ కూడా స్టేట్ లిస్ట్ కిందకు వస్తాయి. వాటర్ అనే సబ్జెక్టు రాష్ట్రాల జాబితా కిందకు వస్తుంది. అయితే ఇంటర్ స్టేట్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్ స్టేట్ రివర్స్, వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించే నదులను నిర్వహించే బాధ్యత, వాటికి సంబంధించిన చట్టాలు చేసే బాధ్యత యూనియన్ గవర్నమెంట్కి ఉంటుంది. అది యూనియన్ లిస్టులో. సో రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్స్, ద సబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యూనియన్ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ అంతర్రాష్ట్ర జలాలను, అంతర్రాష్ట్ర నదులను నియంత్రించే బాధ్యత, వాటిని మేనేజ్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది అది యూనియన్ లిస్ట్లో ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం ఇప్పుడు. సో మరి ఇప్పుడు ఇందాక తెలుసుకున్నట్టు ఆర్టికల్ 262 కింద రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది అప్పట్లో. మరి ఇందులో భాగంగా గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, మహాదాయి వాటర్ ట్రిబ్యునల్స్ అలా ఉంటాయి. మరి ఇప్పుడు అయితే వాటన్నిటిని ఇంకా సాల్వ్ చేయాలి, పూర్తి స్థాయిలో పరిశీలించాలి, పరిష్కరించాలి అని చెప్పేసి జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక సపరేట్ ప్యానల్ని ఏర్పాటు చేసింది. మరి ఆ ప్యానెల్లో ఎంతమంది ఉంటారో తెలుసుకోవాలి. ఫస్ట్ మనము ఈ జల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో 13 మెంబర్స్ ఉంటారు. 13 మెంబర్స్. దీనికి చైర్మన్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఈ యొక్క కమిటీకి హెడ్గా ఉంటాడు. ఎవరుంటారు? సెంట్రల్ వాటర్ కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈ యొక్క కమిటీకి హెడ్గా ఉంటారు. ఇక ఇందులో ఈ 13 మెంబర్స్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్పర్సన్ ఉంటారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్పర్సన్ ఉంటారు. అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల అధికారులు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో ఈ 13 మెంబర్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఆఫీసర్స్ ఉన్నారు, తెలంగాణ నుంచి 4 ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా ఎవరున్నారు అంటే, ఇంకా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి కూడా ఒకరున్నారు. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 13 మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ రిపోర్టు 3 monthsలో సబ్మిట్ చేయాలి. రిపోర్టుని ఈ కమిటీ 3 నెలల్లో ఇవ్వాలి అని చెప్పేసి జల్ శక్తి మినిస్ట్రీ ఆర్డర్స్ జారీ చేసింది. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, జిహెచ్ఎంసీ విలీనం సహా 5 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 బిల్స్ని పాస్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు పాస్ అయ్యే ఇంపార్టెంట్ బిల్స్ అనేవి మనకి డీటెయిల్డ్గా ప్రొవిజన్స్, అందులో ఉన్న పాయింట్లన్నీ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ బిల్స్ పాస్ చేస్తూ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 బిల్స్ని పాస్ చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన బిల్స్ వచ్చేసి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక బిల్లు. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రోడ్ సేఫ్టీ ట్యాక్స్ వెయ్యాలి అని చెప్పేసి తెలంగాణ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ యాక్ట్ని, తెలంగాణ మోటార్ వాహనాల పన్ను చట్టానికి సవరణ చేయడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో తద్వారా ఇప్పుడు ఒక రోడ్ సేఫ్టీ ట్యాక్స్ని కూడా వేయబోతా ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఇక 2 వీలర్స్ పైన 2000 రూపీస్, లైట్ మోటార్ వెహికల్స్ పైన 5000 రూపీస్, హెవీ వెహికల్స్ పైన 10,000 రూపీస్ వేయబోతా ఉన్నారు. అయితే ఆటోస్ పైన, ట్రాక్టర్ ట్రాలీస్ పైన ఈ రోడ్ సేఫ్టీ ట్యాక్స్ని వేయరు. ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ రోడ్ సేఫ్టీ ట్యాక్స్ని మరి దేనికి ఉపయోగిస్తారు అంటే, ఈ రోడ్డు భద్రత కోసము, రోడ్ సేఫ్టీ యాక్షన్స్ తీసుకోవడం కోసం ఈ యొక్క మనీని, ఈ యొక్క డబ్బుల్ని యూజ్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది, సవరించడం జరిగింది. ఇక అలానే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో అర్బన్ లోకల్ బాడీస్
ఈ నగర బోర్డులు ఉంటాయి కదా, వాటిని విలీనం చేయడం కోసము ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి 3 బిల్స్ని పాస్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ని జిహెచ్ఎంసీలోకి విలీనం చేయబోతా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నారు, మెర్జ్ చేయబోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, అర్బన్ ప్లానింగ్, మెరుగైన నగర ప్రణాళిక కోసము, బెటర్ అర్బన్ ప్లానింగ్, ముఖ్యంగా మనకి ఈ అర్బన్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి, ఈ నగర వనరుల్ని మనము బాగా ఉపయోగించుకోవాలి, సిటిజన్స్కి కన్వీనియన్స్గా ఉండాలి, పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము ఈ 27 అర్బన్ లోకల్ బాడీస్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఫ్యాక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఇక అలానే జిహెచ్ఎంసీ వార్డులని 150 నుంచి 300కి పెంచే ఒక బిల్లుని పాస్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వార్డ్స్ని 150 నుంచి 300కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక అలానే తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం జరిగింది, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ చట్టం బిల్లు. ఇక తెలంగాణలో 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒక బిల్లుని. సో మెయిన్గా ఇది మనకి 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 27 అర్బన్ లోకల్ బాడీస్ మెర్జరు, జిహెచ్ఎంసీ వార్డ్స్ని 150 నుంచి 300కి. ఎందుకంటే డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు ఎగ్జామ్లలో. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అనుకుంటాను 2018 ఆ టైంలో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా అడిగాడు. సో ఇటీవల అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రెవెన్యూ డివిజన్స్ని కొత్తగా 5 రెవెన్యూ డివిజన్స్ని యాడ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 82 రెవెన్యూ డివిజన్స్. సో అట్లా అడిగినా చెప్పలేం. జిహెచ్ఎంసీ వార్డ్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ అడుగుతాడు కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం, నిర్మించడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి పర్మిషన్ ఇచ్చింది. ఈ దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి అనుమతి ఇచ్చింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అంటే, గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా అభివృద్ధి చేసే ఏదైనా ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. న్యూగా డెవలప్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే, రీడెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ మనకి స్టేట్మెంట్లలో అడుగుతాడు, దగదర్తి ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డా బ్రౌన్ ఫీల్డా అంటే గ్రీన్ ఫీల్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంకోటి మనం ఫోకస్ చేయాల్సింది, ఇది ఎక్కడ ఏ డిస్టిక్లో ఉంది అంటే నెల్లూరు డిస్టిక్లోని దామవరం అనే విలేజ్ వద్ద, నెల్లూరు డిస్టిక్లోని దామవరం అనే గ్రామం వద్ద దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం, నిర్మించడం కోసము 418.14 ఎకర్స్ని కలెక్ట్ చేయండి, 418.14 ఎకరాల భూమిని సేకరించండి అని చెప్పేసి ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చెప్పింది. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే నెల్లూరు డిస్టిక్. సో ఇక ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లోని దుగరాజపట్నం పోర్టు వద్ద ఒక షిప్ బిల్డింగ్ క్లస్టర్ని, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ని, ఒక భారీ స్థాయి నౌకా నిర్మాణ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, ఈ పోర్టులు, ఈ నౌకా నిర్మాణము మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిరుపతి జిల్లాలోని దుగరాజపట్నం పోర్టు వద్ద ఒక మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ని నిర్మిస్తూ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే మరి దుగరాజపట్నం పోర్టు ఇది ఎటువంటి షిప్ బిల్డింగ్ క్లస్టర్ అంటే ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ పోర్టు, గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గ్రీన్ ఫీల్డే. సో ఇది ఇక పోర్ట్స్ మినిస్టర్ ఎవరున్నారు, సర్బానంద్ సోనోవాల్ గారు, పోర్ట్స్ మంత్రి సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద 22 అడిషనల్ ప్రాజెక్ట్స్కి ఆమోదం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద 22 అదనపు ప్రాజెక్టులకు ఆమోదం. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ స్కీమ్ కింద 22 అడిషనల్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది.
మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఏంటి. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియా అనేది ఇప్పటికీ కూడా మనం అసెంబ్లీ యూనిట్గా యాక్ట్ చేస్తూ ఉన్నాం, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, రూపాంతరం చెందలేదు. ముఖ్యంగా మీరు చూస్తే మనం ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి, చైనా నుంచి, అటువంటి కంట్రీస్ నుంచి సెమీ కండక్టర్స్ని ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఉపయోగించే, ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్, ఇటువంటి రంగాలలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, ఇటువంటి రంగాల్లో ఉపయోగించే సెమీ కండక్టర్స్ని మనము ఫారిన్ కంట్రీస్ నుంచి, ముఖ్యంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం, ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. దానికి ప్రధాన కారణము వనరుల కొరత కావచ్చు, నిపుణుల కొరత కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మరి అలా కాకుండా ఇండియాలోని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చెయ్యాలి అని చెప్పేసి, వాటిని ప్రోత్సహించాలి, ఆ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చెయ్యాలి అని చెప్పేసి ఏప్రిల్ 2025లో ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని లాంచ్ చేసింది. దీనికోసం 22,919 crore కేటాయించింది. 22,919 కోట్లు కేటాయించింది. ఎంత కేటాయించింది? 22,919 crore అలొకేట్ చేసింది. సో రైట్, మరి ఏం చేస్తారు? ఈసీఎంఎస్ పథకం కింద ఎవరైతే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహకాలు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇండస్ట్రీలు సెటప్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది భారత ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంటే ఈ ఇండస్ట్రీలకి 22,919 కోట్ల వరకు అట్లా ఆర్థికంగా ఆదుకుంటుంది. మరి ఏ కంపెనీలను ఆదుకుంటుంది అది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ కంపెనీలను ఆదుకుంటుంది, ఎలాంటి కంపెనీలను ఆదుకుంటుంది, ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆధారంగా, ఉద్యోగ కల్పన ఏ స్థాయిలో ఉంది, ఉద్యోగాలు వీళ్ళు ఎన్ని కల్పిస్తూ ఉన్నారు ప్రజలకి, దాని ఆధారంగా, అలానే ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది ఆ కంపెనీలో, ఆ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఆ సెమీ కండక్టర్స్ అటువంటి వాటిని తయారు చేస్తున్నారు, అటువంటి పారామీటర్స్, అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహకాలు ఇస్తారు. అంతే కదా, ఇష్టానుసారం ప్రోత్సాహకాలు ఇస్తే పర్ఫార్మెన్స్ ఆధారంగానే ప్రోత్సాహకాలు ఉండాలి. సో ఈ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారు అంటే బేస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఆ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి ఎవరు ఎలిజిబుల్, ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు ఎవరు తీసుకోవడానికి అర్హులు అంటే చిన్న చిన్న కంపెనీలు మరియు పెద్ద పెద్ద కంపెనీలు, ఉదాహరణకు టాటా ఎలక్ట్రానిక్స్, ఇవి ఎలిజిబులే. స్మాల్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్ లైక్ టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లా కంపెనీలు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వాళ్ళు ఉద్యోగ కల్పన బాగా చేయాలి, ఉత్పత్తి బాగా సాధించాలి. మరి ఇప్పుడు ఈ 22 ప్రాజెక్ట్స్ని ఈసీఎంఎస్ స్కీమ్ కింద ఏర్పాటు చేయబోతున్నారు కదా. ఈ 22 ప్రాజెక్టుల ద్వారా ఎంత పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి? ఇక్కడ ఈ 22,919 కోట్లు అనేది భారత ప్రభుత్వం ఎవరైతే కంపెనీలు ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 22 ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు కదా, 22 ప్రాజెక్టులు ఏర్పాటు అవుతాయి కదా. మరి 22 ప్రాజెక్టులు ఎంత పెట్టుబడిని తీసుకురాబోతా ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా 41,863 కోట్ల విలువైన పెట్టుబడుల్ని తీసుకురాబోతా ఉన్నారు. సో అప్రాక్సిమేట్లీ 41,863 crore వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రాబోతా ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈసీఎంఎస్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఏప్రిల్ 2025. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద 2 కొత్త క్రెడిట్ లింక్డ్ పథకాలను ఆవిష్కరించిన ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద 2 న్యూ క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ని లాంచ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద 2 న్యూ క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ని లాంచ్ చేసింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అగైన్ ఎప్పుడైనా కానీ మనకి ఇటువంటి స్కీమ్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఈ స్కీమ్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతనే వీటి గురించి తెలుసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం, ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసం, ఎగుమతులు పెరగాలి అంటే ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు టెక్స్టైల్ పరిశ్రమలు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కావచ్చు, ఇటువంటి పరిశ్రమలు సాధించే ఉత్పత్తి చేసే వస్తువుల ఎగుమతులు పెరగాలి అంటే ఒక మిషన్ అవసరం అని చెప్పేసి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ పేరిట, ఎగుమతి ప్రోత్సాహక మిషన్ పేరిట ఒక మిషన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. సో ఎందుకు దీని ముఖ్య ఉద్దేశము
టు ప్రమోట్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. మరి ఎప్పుడు అనౌన్స్ చేశారు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ స్కీమ్ని ఎవరు అమలు చేస్తారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు అమలు చేస్తారు, ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుంది, ఎంత దీనికి బడ్జెట్ కేటాయించారు, అటువంటి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్లలో అడుగుతాడు కాబట్టి. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని యూనియన్ బడ్జెట్ 2025-26లో అనౌన్స్ చేశారు. 2025-26లో అనౌన్స్ చేశారు. లాంచ్ చేసింది నవంబర్ 12, 2025 అంటే 2 నెలల కింద లాంచ్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ డేట్ అనేది మెయిన్ వాటికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే కొన్ని ఫ్లాగ్షిప్ పథకాలు ఉంటాయి కదా, కొన్ని ముఖ్యమైన పథకాలు, ఉదాహరణకు బేటీ బచావో బేటీ పడావో, అటువంటి స్కీమ్స్కి ఎగ్జాక్ట్ డేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇటువంటి మిషన్స్కి మంత్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లేదు గుర్తుపెట్టుకునే సామర్థ్యము, ఆ టాలెంట్ మనకు ఉంది అనుకుంటే డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నవంబర్ నెలలో మాత్రం లాంచ్ చేశారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఇక మరి దీనికోసం కేటాయించిన బడ్జెట్, దీనికోసం కేటాయించిన నిధులు 25,060 crore, 25,060 కోట్లు. ఇది 6 years పాటు అమల్లో ఉంటుంది, 6 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది, 6 years పాటు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2025-26 నుంచి 2030-31 వరకు, 2025-26 to 2030-31. మరి ఎలా ప్రమోట్ చేస్తారు? ఎగుమతులు ప్రమోట్ చేయాలంటే 2 రకాలు. ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా వస్తువులు తయారు చేసింది అనుకో, ఆ వస్తువులు తయారు చేయాలి అంటే ఆర్థిక ప్రోత్సాహకాలు, డబ్బులు ఇవ్వాలా, అదొక రకమైన ప్రోత్సాహకము. అవి తయారు చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్, వాటి నాణ్యత పెంచాలి, వాటికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి, అదొక రకమైన ప్రోత్సాహకము. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద 2 waysలో ఎంకరేజ్ చేస్తారు. ఒకటి నిర్యత్ ప్రోత్సాహన్ అని ఒకటి ఉంటుంది, నిర్యత్ ప్రోత్సాహన్. మరొకటి నిర్యత్ దిశ. ఇక్కడ నిర్యత్ ప్రోత్సాహన్ కింద కంపెనీలకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, ఆర్థిక చేయూతనిస్తారు, డబ్బులు ఇస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నిర్యత్ దిశ కింద ఎగుమతుల నాణ్యత పెంచడము, ఆ ఎక్స్పోర్ట్స్ క్వాలిటీని పెంచడము, వీటికి అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అంటే ఏంటి? ఇది నాన్ ఫినాన్షియల్ ఎనేబులర్, ఆర్థిక చేయూత కాదు ఇది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఇక ఇప్పుడు దీని విషయానికి వద్దాం. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద 2 కొత్త క్రెడిట్ లింక్డ్ పథకాలని ప్రారంభించింది. క్రెడిట్ అంటే ఏంటి? డబ్బులు. మరి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆ ఎక్స్పోర్ట్ క్రెడిట్ కాస్ట్ని తగ్గించాలి. ఎప్పుడైనా ఈ ఎగుమతులు చేసేటప్పుడు ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆ ఖర్చుని తగ్గించాలి. సో మరి ఇప్పుడు ఈ 2 పథకాల కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 5,181 crore. ఈ 25,060 కోట్లలోనే వీటికి సపరేట్గా 5,181 crore కేటాయించారు 6 ఏళ్ల పాటు, 2030-31 వరకు. సో ఇది మనకి ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసే మంత్రిత్వ శాఖలు ఏవి? దీన్ని ఏ మంత్రిత్వ శాఖలు, ఏ మినిస్ట్రీలు ఇంప్లిమెంట్ చేస్తాయి అంటే 3 ministries ఇన్వాల్వ్ అయ్యాయి. 3 మంత్రిత్వ శాఖలు ఇందులో ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉండే కామర్స్ డిపార్ట్మెంటు. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ. మరొకటి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ 3 మంత్రిత్వ శాఖలు దీన్ని అమలు పరిచే బాధ్యత తీసుకుంటే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ స్థాయిలో ఆకర్షించాయి అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా 2025-26 ఫినాన్షియల్ ఇయర్ ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ 9 monthsలో, మొదటి 9 నెలల్లో డిఫరెంట్ స్టేట్స్లోకి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, పెట్టుబడులు ఎంత మేరకు వచ్చాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనమాట. సో ఇందులో టాప్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఈ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో
మొదటి 9 నెలల్లో ఫస్ట్ 9 మంత్స్లో 26.6 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వచ్చాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో టాప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ 9 నెలల కాలంలో భారతదేశంలోకి ఏవైతే పెట్టుబడులు వచ్చింటాయో అందులో 25.3% ఏపీనే, అంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 25.3% కేమ్ ఇన్ టు ఏపీ. ఇక సెకండ్ ప్లేస్లో ఒడిషా ఉంది 13.1%. థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర 12.8% ఉంది. ఫోర్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణలోకి ఈ 9 నెలల్లో 9.5% మొత్తం పెట్టుబడులు వచ్చాయి. 9.5%. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సుమారుగా 51%కి పైగా మొత్తం పెట్టుబడులు ఈ 3 రాష్ట్రాలకే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర అన్న విషయం గుర్తుపెట్టుకోండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే 9 నెలలు, లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 మంత్స్తో పోల్చుకుంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ మొదటి 9 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 11.5% ఎక్కువ, 11.5% ఇంక్రీజ్ అయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి నేరుగా బొగ్గును కొనుగోలు చేయనున్న బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్. కోల్ ఇండియా లిమిటెడ్ ఇండియాలో ఈ బొగ్గును ఉత్పత్తి చేసే బాధ్యత తీసుకునే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇండియాలో కోల్ని ప్రొడ్యూస్ చేసే ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ. మరి ఇప్పుడు ఈ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్గా కోల్ని పర్చేస్ చేయడం కోసము బంగ్లాదేశ్కి, భూటాన్కి, నేపాల్కి పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది కోల్ రిజర్వ్స్. అసలు ఇంతకుముందు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ఏ విధంగా బొగ్గును కొనేవి అంటే ఇండియాలో ఎవరైతే డొమెస్టిక్ కోల్ ట్రేడర్స్ ఉంటారో భారతదేశంలో ఉండే ఈ స్వదేశీ బొగ్గు వ్యాపారుల నుంచి ఇవి కొనేవి ఈ దేశాలు. ఇప్పుడు డైరెక్ట్గా కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆన్లైన్ ఆక్షన్ ద్వారా, ఆన్లైన్ వేలంపాట ద్వారా కొనుగోలు చేయబోతూ ఉన్నాయి, పర్చేస్ చేయబోతూ ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది, ఈ బొగ్గు వేలంలో, ఈ కోల్ ఆక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది బొగ్గు వేలంలో. సో మరి ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సినది, ఇది డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే కోల్ మంత్రిత్వ శాఖ కోల్ సేతు అనే ఒక పాలసీని కూడా లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం కోల్ సేతు పాలసీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసమే, ముఖ్యంగా కోల్ ఎక్స్పోర్ట్స్ని, కోల్ ఎగుమతుల్ని పెంచడం కోసం కోల్ సేతు లాంచ్ చేయడం జరిగింది. అది మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ డైరెక్ట్గా కొనడం వల్ల ఈ మన భారతదేశ బొగ్గు ఎగుమతులు పెరుగుతాయి, పారదర్శకత పెరుగుతుంది. సో ఇది ఫ్యాక్ట్. కానీ ఇక్కడ మనం స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తెలుసుకోవాల్సినది కోల్ గురించి. కోల్ ఇండియాలో ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సినది ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్న దేశము, వరల్డ్లో హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్న దేశం ఏది, ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు గనులు ఉన్న దేశం వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. వరల్డ్లో హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ యుఎస్ఏ. సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. సెకండ్ ప్లేస్లో రష్యా. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. ఒక 2 పాయింట్లు రాసుకోండి చక్కగా. ఇక థర్డ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. ఫోర్త్ ప్లేస్లో చైనా బొగ్గు గనుల నిల్వల విషయంలో. ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియా 5th ప్లేస్. ఇది బొగ్గు గనుల నిల్వలు. మరి బొగ్గు గనులు ఉన్నంత మాత్రాన బొగ్గు ఉత్పత్తిలో ఆ దేశమే టాప్ ఉంటుందని కాదు. ఇప్పుడు అమెరికాలో అత్యధికంగా బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి అమెరికానే అత్యధికంగా బొగ్గుని ఉత్పత్తి చేస్తూ ఉంది, వెలికి తీస్తూ ఉందంటే అది రాంగ్ అవుతుంది. మరి ప్రపంచంలో అత్యధికంగా బొగ్గుని ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశం ఏది అంటే చైనా. వరల్డ్లో హయ్యెస్ట్ కోల్ని ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే చైనా. సెకండ్ ఇండియా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇండియా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేలో. ఇక మరి ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో అత్యధికంగా బొగ్గు గనులు నిల్వలు ఉన్న రాష్ట్రము జార్ఖండ్. హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా జార్ఖండ్. సెకండ్ వచ్చేసి ఒడిషా, థర్డ్ ఛత్తీస్గఢ్. మరి ఇండియాలో అత్యధికంగా బొగ్గుని ఉత్పత్తి చేస్తూ ఉన్న రాష్ట్రం కూడా జార్ఖండే. ఇండియాలో హైయెస్ట్ కోల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న స్టేట్ కూడా జార్ఖండ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి జీకే. మరి ఎందుకు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోనే బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా మ్యాప్లో ఇది నార్త్ ఈస్ట్ కదా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ
జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాన్ని గోండ్వానా కోల్ఫీల్డ్ అంటారు. గోండ్వానా కోల్ఫీల్డ్, గోండ్వానా బొగ్గు గనులు. ఇవి ఎప్పుడు ఏర్పాటయ్యాయి? సుమారుగా 150 నుంచి 260 మిలియన్ ఇయర్స్ అగో ఇవి ఏర్పాటయ్యాయి. 150 నుంచి 260 మిలియన్ సంవత్సరాల కిందట ఇవి ఏర్పడినాయి బొగ్గు గనులు. ఇక నార్త్ ఈస్ట్లో టెర్షియరీ కోల్ ఫీల్డ్స్ అని ఉంటాయి. టెర్షియరీ బొగ్గు గనులు ఇవి ఎప్పుడు ఏర్పాటయ్యాయి? జస్ట్ 15 నుంచి 60 మిలియన్ ఇయర్ల కింద, 15 to 60 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇవి ఏర్పాటయ్యాయి. ఎక్కడుంటాయి టెర్షియరీ కోల్ ఫీల్డ్స్ అంటే? ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా కొంత టెర్షియరీ బొగ్గు గనులు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రఫీలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వెదర్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 1991 తర్వాత 8వ అత్యంత వేడి సంవత్సరంగా 2025 ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 1991 తర్వాత 2025 ఇయర్ అనేది 8th హాటెస్ట్ ఇయర్, 8th వార్మెస్ట్ ఇయర్ ఆర్ 8th హాటెస్ట్ ఇయర్గా నిలిచింది. 1991 తర్వాత 2025 సంవత్సరం అనేది 8వ అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని చెప్పేసి ఐఎండీ చెప్పింది. ఇక్కడ ఇటీవల చూస్తే ట్రోపికల్ సైక్లోన్స్ పెరిగిపోయాయి, సైక్లోన్లు కావచ్చు, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, ఈ విధంగా వెదర్ అనేది చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఐఎండీ రిపోర్ట్ తెలుసుకోవాలి. మరి 1991 తర్వాత 8వ అత్యంత వేడి సంవత్సరంగా 2025 అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ 1991 తర్వాత హాటెస్ట్ ఇయర్ అత్యంత వేడి సంవత్సరం అంటే 2024. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 2024. ఇక 2009 నుంచి తీసుకుంటే 2009 తర్వాత 5 అత్యంత వేడి సంవత్సరాలు నమోదయ్యాయి అని చెప్పేసి కూడా ఐఎండీ చెప్పింది. సో ఇది మనకి బేసిక్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ తెలుసుకోవాల్సింది మనము, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారో మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పర్సన్ ఇటీవల వార్తల్లో ఉన్నాడు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర. ఆయన పేరు మృత్యుంజయ మహాపాత్ర. ఈయనని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే సైక్లోన్లు వచ్చినప్పుడు ఈయన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. బాగా పనిచేయడం వల్ల ఈయనకు ఆ బిరుదు వచ్చింది, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి ఈయన ఇంకొక కారణం చేత కూడా న్యూస్లో ఉన్నాడు. జూన్లో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఒక అవార్డును ప్రకటించింది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జూన్ 2025లో ఈ యొక్క విపత్తులకు సంబంధించి, డిజాస్టర్స్ వస్తాయి కదా, విపత్తులు లైక్ సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ఇటువంటి విపత్తుల్ని తగ్గించడం కోసము ఒక అవార్డు ఉందన్నమాట. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక అవార్డు. దాని పేరే ససకవ అవార్డు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక సంస్థ. ఈ జూన్ 2025లో ససకవ అవార్డుని ప్రకటించింది. ఎవరైతే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి బాగా ట్రై చేసి ఉంటారో, ఈ విపత్తుల్ని తగ్గించడానికి ఎవరైతే బాగా కృషి చేసి ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో విపత్తులను తగ్గించడానికి, విపత్తు నిర్వహణకు సంబంధించిన అత్యున్నతమైన అవార్డు ససకవ అవార్డు. వరల్డ్స్ హైయెస్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అవార్డు ససకవ అవార్డు. మరి ఈ అవార్డు ఈ సంవత్సరం ఇద్దరికి వచ్చింది. అందులో ఒకరే మన సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ మహాపాత్ర గారికి ససకవ అవార్డు వచ్చింది. అలానే ఇండోనేషియా కంట్రీకి చెందిన ప్రొఫెసర్ హర్కుంటి రచయు అనే పర్సన్ కూడా వచ్చింది. సో ఇండియా పర్సన్ గుర్తుపెట్టుకోండి. మరొకరు ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వాళ్ళన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఎప్పుడైనా ఇటువంటి వచ్చినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింకప్ చేసుకోవాలా. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉంటాయి? 17 గోల్స్, 169 టార్గెట్స్, 169 లక్ష్యాలు. ఇక ఈ 2025 సంవత్సరంలో 2760 పర్సన్స్ మరణించారు. దానికి కారణం ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇటువంటి సైక్లోన్స్, ఇటువంటి వేడిగాలులు, అటువంటి వల్ల. ముఖ్యంగా ఈ 2760 మరణాలలో 1317 మరణాలు లైటనింగ్, థండర్ స్టోమ్స్ వల్లే సంభవించాయి. లైట్నింగ్ అంటే ఏంటి? ఉరుములు, మెరుపుల వల్ల. ఇక 2025లో 11 సైక్లోన్స్ వచ్చాయి, 11 సైక్లోనిక్ డిప్రెషన్స్ ఇండియన్ ఓషన్లో.
నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్ఎస్ఎల్వి రాకెట్ యొక్క 3వ దశను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను న్యూగా డెవలప్ చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ యొక్క 3rd స్టేజ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ టెస్ట్ చేసింది అంటే శ్రీహరికోట ఇప్పుడు ఏ డిస్టిక్లో ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం, తిరుపతి డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద ఉన్న సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీ వద్ద ఈ మూడవ దశను విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ మీరు చూస్తే ఇది గ్రౌండ్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. సో ఇక్కడ మనం ఎస్ఎస్ఎల్వి గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్ఎల్వి రాకెట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో మనము బేసిక్స్ నుంచి వద్దాం కొద్దిగా. అసలు ఈ లాంచ్ వెహికల్స్ ఒక 2 పాయింట్లు రాసుకోవాలి తప్పకుండా అండి, ఎందుకంటే ఇవి కంటిన్యూస్గా వార్తలు ఉంటాయి కాబట్టి మనం ఒకసారి నీట్గా చదివేసుకొని నోట్స్ పక్కన రాసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా రివిజన్ చేసుకోవచ్చు, మళ్ళా వీటిని డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ వెహికల్స్ ఎట్లా డెవలప్ అయ్యాయి, రాకెట్లు మన శాటిలైట్లు లాంచ్ చేయడానికి ఏ విధంగా రాకెట్లను అభివృద్ధి చేశారు అంటే సౌండింగ్ రాకెట్స్ అనేవి ఫస్ట్ మనకి కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది కదా, కేరళలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది. అక్కడ ఈ సౌండింగ్ రాకెట్లను అప్పట్లో ప్రయోగించేవాళ్ళు. సౌండింగ్ రాకెట్లు అంటే ఇవి ప్రయోగాత్మక రాకెట్లు, జస్ట్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్. వీటి ద్వారా లాంచ్ చేసేటివి కక్షలోకి ప్రవేశపెట్టరు, జస్ట్ ప్రయోగాత్మకంగా వీటిని లాంచ్ చేస్తారు. ఆ తర్వాత అసలు ఇండియాలో రాకెట్లు చెప్పాలంటే టిప్పు సుల్తాన్ కాలంలోనే వచ్చాయి. టిప్పు సుల్తాన్ పీరియడ్లోనే కొన్ని ట్రై చేశారు. ఇక సౌండింగ్ రాకెట్స్ తర్వాత శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనే దాన్ని డెవలప్ చేసింది మన ప్రభుత్వం. శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ తర్వాత అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డెవలప్ చేశారు. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మనకి జస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ డెప్త్ పైన కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్కై ఈజ్ ద లిమిట్. కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఆకాశమే హద్దు, ఎంతన్నా పోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే టాపిక్ని పెట్టుకొని మనము అసలు ఇండియాలో రాకెట్లు ఎప్పుడు డెవలప్ చేశారు, ఈ ఎస్ఎల్వి 3లో ఎన్ని ఉంటాయి, ఏఎస్ఎల్వి 3లో ఎన్ని ఉంటాయి, ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఇప్పటి వరకు ఎన్ని శాటిలైట్ లాంచ్ చేశారు, అలా మొత్తం టచ్ చేసి రావచ్చు. కానీ మనకి అది కాదు కరెక్ట్. చెప్పాం కదా ప్రీవియస్ క్లాస్లో కూడా ఉన్న అది కొండ నాలుగుకి మంది వేసేకపోతే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు ఎప్పుడైనా కానీ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మనము ఏదో కోర్ సబ్జెక్ట్లోకి పోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మొత్తం స్పేస్ టెక్నాలజీలోకి పోయి ఏదో మనం విజ్ఞాన ప్రదర్శన ఇక్కడ కనుక చేయడానికి ప్రయత్నించినట్లయితే ఆస్పిరెంట్ అనే అతనికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఎంత అవసరమో అంత తీసుకోవాలా, కానీ ఇవి ఎంత చెప్పాలి, ఎంత చెప్తే బాగుంటుందో అంత చెప్పాలా. సో అసలు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఎప్పుడు డెవలప్ చేశారు అని చెప్పడానికంటే ముందు ఇవి తెలుసుకోవాలా. సౌండింగ్ రాకెట్స్ తర్వాత శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 వచ్చింది, తర్వాత అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, తర్వాత పిఎస్ఎల్వి వచ్చింది, తర్వాత జిఎస్ఎల్వి, తర్వాత లాంచ్ వెహికల్ మార్క్ 3, తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇప్పుడు హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ని కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, హ్యూమన్స్ని మోసుకొని వెళ్ళే లాంచ్ వెహికల్, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రాకెట్లు సౌండింగ్ రాకెట్లు, తర్వాత శాటిలైట్ లాంచ్ వెహికల్ 3, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, లాంచ్ వెహికల్ మార్క్ 3. దీన్నే భారతదేశం బాహుబలి రాకెట్ అంటారు కదా, ఇస్రోస్ బాహుబలి రాకెట్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇక్కడ ఈ పిఎస్ఎల్వి గురించి ఒక ప్రాముఖ్యత చెప్తాను. భారతదేశంలో పిఎస్ఎల్వి కంటే ముందు రాకెట్లు ఏవైతే డెవలప్ చేశారో ఈ సౌండింగ్ రాకెట్స్ ఎస్ఎల్వి 3, ఏఎస్ఎల్వి ఇవన్నీ కూడా సాలిడ్ స్టేజ్ రాకెట్లు. కానీ పిఎస్ఎల్వి రాకెట్లో తొలిసారిగా లిక్విడ్ స్టేజ్ని ప్రవేశపెట్టారు. లిక్విడ్ ఇంధనంతో నడిచే ఒక స్టేజ్ని ఏ రాకెట్లో తొలిసారిగా ప్రవేశపెట్టారు అంటే పిఎస్ఎల్వి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో అందుకు మనం ఇట్లా పాయింట్లు నీటికి రాసుకోవాలి. పిఎస్ఎల్విలో 4 స్టేజ్లు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, జిఎస్ఎల్విలో 3 స్టేజ్లు, రైట్. ఇక ఎస్ఎస్ఎల్వి విషయానికి ఇప్పుడు వద్దాం. ఎస్ఎస్ఎల్వి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనము అసలు ఎస్ఎస్ఎల్వి రాకెట్ని మనము ఎందుకు డెవలప్ చేయాలి? మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తే తమిళనాడులోని కులశేఖరపట్నం పోర్టులో ఒక స్పేస్ పోర్టుని మనం నిర్మిస్తూ ఉన్నాం. ఆ కులశేఖర ఏ విధంగా అయితే మనకి శ్రీహరికోటలో ఒక
స్పేస్ పోర్ట్ ఉందో రాకెట్లను లాంచ్ చేయడం కోసం తమిళనాడులో కూడా కులశేఖరపట్నం వద్ద ఒక స్పేస్ పోర్ట్ని నిర్మిస్తూ ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ప్రయోగించడం కోసం దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉపయోగం ఏంటి? మనం ఇప్పుడు చూస్తే మన ఇండస్ట్రీ డిమాండ్ ఎక్కువగా ఉంది. క్విక్ టైంలో, చాలా తక్కువ సమయంలో శాటిలైట్లను ప్రయోగించాలి, చాలా క్విక్ టైంలో శాటిలైట్స్ని లాంచ్ చేయాలి, ఇండస్ట్రీ డిమాండ్స్ని మనము మీట్ అవ్వాలి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చాలా ఇంపార్టెంట్. దానికి రీజన్ ఏంటి అంటే ఈ SSLV రాకెట్ అనేది మినీ శాటిలైట్స్ని మోసుకొని పోతుంది, మైక్రో శాటిలైట్స్ని మోసుకొని పోతుంది, నానో శాటిలైట్స్ని కూడా మోసుకొని పోతుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక పేలోడ్ ఎంత బరువు ఉన్న శాటిలైట్లను మోసుకొని పోతుందంటే 10 to 500 kg బరువు ఉన్న 10 to 500 kg వెయిట్ ఉన్న శాటిలైట్స్ని మోసుకొని పోతుంది. ఇక ఏ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది ఈ రాకెట్ అంటే తక్కువ కక్ష పరిధి, లైక్ 500 కిలోమీటర్ ఆర్బిట్ అంటే లో ఎర్త్ ఆర్బిట్, 500 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇది ఎన్ని స్టేజ్లు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది 3 స్టేజ్లు, ఇది 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ కూడా సాలిడ్ స్టేజెస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మూడు స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజెస్. సో ఇది SSLV రాకెట్. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి బ్రిటిష్ భారతీయ కళాకారిణి మీరా సయాల్కు డేమ్ హుడ్ అవార్డు. ఈ డేమ్ హుడ్ అవార్డు అనేది యూకే గవర్నమెంట్ యూకేలో ఇచ్చే ఒక అవార్డు. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ కింగ్ చార్లెస్ III ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక ముఖ్యమైన అవార్డే డేమ్ హుడ్ అవార్డు. ఈ డేమ్ హుడ్ అవార్డు అనేది ఈ సంవత్సరం ఇద్దరికి వచ్చింది. అందులో ఒకరు ఇండియన్ ఆరిజిన్ ఆర్టిస్ట్ మీరా సయాల్, బ్రిటిష్ భారతీయ కళాకారిణి మీరా సయాల్. ఈమె భారతీయ మూలాలున్న ఈమెకు ఈ అవార్డు లభించింది. అలానే మరొక భారతీయ మూలాలున్న ఇండియన్ ఆరిజిన్ డాక్టర్ ప్రొఫెసర్ మీనా ఉపాధ్యాయ్ గారికి కూడా ఈ డేమ్ హుడ్ అవార్డు లభించింది. ఓవరాల్గా ఈ సంవత్సరం 1157 పర్సన్స్కి ఈ న్యూ ఇయర్ అవార్డ్స్ని యూకే ప్రకటించింది. సో ఇక్కడ మెయిన్గా ఈ డేమ్ హుడ్ అవార్డు ఏ కంట్రీ అంటే యూకే అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఈమె పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవార్డ్స్ కూడా అండి ఇంకొకసారి ఏది పడితే ఆ అవార్డుని, ఏ అవార్డు పడితే ఆ అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ తెలుసుకోరాదు. భారతరత్న అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అటువంటి అవార్డులు అయితే ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరికి తొలిసారిగా ఇచ్చారు అటువంటి తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనము ఈ డేమ్ హుడ్ అవార్డు వచ్చింది కదా అని చెప్పేసి ఇది తొలిసారిగా ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటే అసలు మన కంట్రీకి సంబంధించినది కాదు. కానీ ఏమంటే ఎగ్జామ్లలో RRB, DSC ఇటువంటి ఎగ్జామ్లలో ఎట్లా పడితే అట్లా అడుగుతున్నాడు కాబట్టి మనకి నెగ్లెక్ట్గా ఉండడానికి లేదు కాబట్టి ప్రతి పాయింట్ని కవర్ చేయాలి. నెక్స్ట్ వన్ మన్నతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా నివాళులు. ఇక్కడ కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు కొంతమంది పర్సన్స్కి నివాళులు అర్పిస్తూ ఉంటారు, ట్రిబ్యూట్స్. ఆ నివాళులు అర్పించినప్పుడు ఆ పర్సన్స్ గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ కాన్సెప్ట్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు. మన్నతు పద్మనాభన్ అనే వ్యక్తి, ఈయన కేరళకు చెందిన ఒక సోషల్ రిఫార్మర్, కేరళలో ఒక సామాజికవేత్త. ఈయన 1878లో జనవరి 2న జన్మించారు, 1878లో. అయితే ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఈయనకు ఒక టైటిల్ ఉంది, ఈయనకు ఒక బిరుదు ఉంది, భారత కేసరి. అందుకు చాలా ఇంపార్టెంట్ మనకి. భారత కేసరి అనే టైటిల్ ఎవరికి ఉందంటే మన్నతు పద్మనాభన్. ఈయన కేరళలో 1912లో కేరళీయ నాయర్ సమాజం అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆ తర్వాత 1915లో నాయర్ సర్వీస్ సొసైటీగా మారింది, రూపాంతరం చెందింది. ఇక ఈయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది, 1970లో మరణించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారత కేసరి అంటే మన్నతు పద్మనాభన్ కేరళ. ఇక ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్ ముగిసిన ఒబామా కేర్ రాయితీల గడువు, అఫోర్డబుల్ కేర్ యాక్ట్. అమెరికాలో ఒబామా కేర్ హెల్త్ సబ్సిడీస్ గడువు ముగిసింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివి తీసుకోవాల్సింది ఎలా అంటే, ఇక్కడ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అంటే ఏంటి? అమెరికాలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు 2010లో అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అనే ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు, అఫోర్డబుల్ కేర్ యాక్ట్. దీన్నే ఒబామా కేర్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే అమెరికాలో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రభుత్వం ఎక్కువగా ప్రీమియం చెల్లిస్తుంది. తద్వారా అమెరికాలో సిటిజన్స్కి ఆరోగ్య ఖర్చులు, హెల్త్ స్పెండింగ్స్ అనేవి తగ్గేవి. ఈ విధంగా అయితే ఇండియాలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఉన్నాయి కదా, అట్లా. సో ఈ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ కింద
అమెరికా గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చేది, రాయితీలు. తద్వారా అమెరికాలో ఉన్న పేషెంట్స్కి ఆరోగ్య ఖర్చులు తగ్గేవి. ఇప్పుడైతే అమెరికాలో ఈ యాక్ట్ కింద ఇచ్చే ఆరోగ్య రాయితీల గడువు అనేది డిసెంబర్ 31తో ముగిశాయి. సో ఇప్పుడు రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అమెరికాలో ప్రజలు ఆర్థికంగా నష్టపోతారు, ఎందుకంటే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అంటే అమెరికా, దీన్నే ఒబామా కేర్ యాక్ట్ అంటారు. అసలు ఇటీవల ఈ యాక్ట్కి సంబంధించి అమెరికాలో చాలా ఆందోళన కూడా జరిగాయి. అమెరికాలో ఇటీవల 43 రోజుల పాటు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు నడవలేదు. 43 డేస్ పాటు అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ జరిగింది. గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏంటి? ప్రభుత్వ కార్యకలాపాలని స్తంభింపజేస్తారు. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అని ఉంటారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది రిపబ్లికన్, డొనాల్డ్ ట్రంప్. వీళ్ళు డెమోక్రాట్స్ ఏం చేశారు అంటే ఈ ఆరోగ్య రాయితీలు మాకు ఇవ్వటం లేదు అని చెప్పేసి, ఈ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ని సరిగా అమలు చేయటం లేదని చెప్పేసి 43 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలని స్తంభింపజేశారు. అంటే ఏంటి? ఇందులో భాగంగా ఈ గవర్నమెంట్ షట్డౌన్లో భాగంగా అమెరికా గవర్నమెంట్ అసలు ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్కి, ఇటువంటి డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. తద్వారా వీళ్ళు ప్రొటెస్టులు చేశారు. సో అమెరికాలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత సుదీర్ఘమైన గవర్నమెంట్ షట్డౌన్ ఎన్ని రోజుల పాటు జరిగిందంటే స్టాటిక్లో అడుగుతాడు ఎగ్జామ్లో డైరెక్ట్గా, 43 డేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ గవర్నమెంట్ షట్డౌన్ కూడా ఆల్రెడీ ముగిసిపోయింది, ఇప్పుడు అన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఇది అఫోర్డబుల్ కేర్ యాక్ట్. సో ఇక నిన్ననే మనం తెలుసుకున్నాం 50-51 ఉద్యమం గురించి అమెరికా. నెక్స్ట్ వన్, తక్షశిలా సమీపంలో అరుదైన నాణ్యాలు. కల్చర్కి సంబంధించి పాకిస్తాన్లో తక్షశిలా యూనివర్సిటీ, పాకిస్తాన్లో తక్షశిల ఉంటుంది. ఆ తక్షశిలా ప్రాంతంలో అరుదైన నాణ్యాలు లభించాయి. పాకిస్తాన్ ఆర్కియాలజిస్టులు రేర్ కాయిన్స్, డెకరేటివ్ స్టోన్స్, విలువైన రాళ్లను ఈ తక్షశిల ప్రాంత సమీపంలో కనుగొన్నారు. ఇక్కడ ఈ తక్షశిల అనేది యునెస్కో సైట్. యునెస్కో సైట్. మన ఇండియాలో ఎన్ని ఉన్న యునెస్కో సైట్స్? 44. యునెస్కో లిస్టెడ్ సైట్స్ 44 ఉన్నాయి. యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అయితే, ఉదాహరణకు సుందర్బన్స్ ఇటువంటివి. మరి ఇప్పుడు ఎక్కడ కనుగొన్నారంటే ఈ తక్షశిల సమీపంలోని బిర్ మౌండ్ ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఈ బిర్ మౌండ్ ప్రాంతంలో విలువైన రాళ్ళు, కాంస్య నాణ్యాలను కనుగొన్నారు, బ్రాంజ్ స్టోన్స్. మరి అవి ఏ కాలానికి సంబంధించినవి అంటే ఆ విలువైన రాళ్ళు 6th సెంచరీ బీసీకి సంబంధించినవి, అంటే 600 BC కాలానికి సంబంధించినవి. ఆ కాయిన్స్, ఆ కాంస్య నాణ్యాలు 2nd సెంచరీ ADకి సంబంధించినవి, అంటే 200 AD కాలానికి సంబంధించినవి. మరి ఏవైతే ఈ విలువైన రాళ్ళని అక్కడ కనుగొన్నారో ఆ విలువైన రాళ్ళ పేర్లు వచ్చేసి లేపిస్ లజులి, ఆ డెకరేటివ్ స్టోన్స్ నేమ్ వచ్చేసి లేపిస్ లజులి, బ్రాంజ్ కాయిన్స్. మరి ఆ బ్రాంజ్ కాయిన్స్ ఏ కాలానికి చెందినవంటే కుషన్ రాజులు ఉంటారు కదా, ఆ కుషన్ కింగ్స్ డైనాస్టీకి సంబంధించినవి. తక్షశిల, పాకిస్తాన్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్. ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2026 రేపు చెన్నై పోర్ట్ వద్ద ప్రారంభం కాబోతోంది. ఈ సెయిలింగ్ ఛాంపియన్షిప్ అంటే ఇట్లా బోట్లలో వీళ్ళు రేసింగ్ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళకి. సో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ జనవరి 4th నుంచి జనవరి 10th వరకు తమిళనాడులోని చెన్నై పోర్ట్ వద్ద జరుగుతుంది. ఇది భారతదేశపు లాంగెస్ట్ రన్నింగ్, మోస్ట్ కన్సిస్టెంట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్. చాలా కాలం నుంచి నిర్వహింపబడతా ఉన్న సెయిలింగ్ టోర్నమెంట్. ఇందులో భాగంగా 13 కంట్రీస్కు చెందిన 117 సెయిలర్స్ పాల్గొంటా ఉన్నారు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029 ఎక్కడ జరగబోతా ఉన్నాయి, ఏ కంట్రీలో జరగబోతా ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇక ఇటీవల బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రి మరణించారు. ఆమె పేరు ఏంటి, ఆమె నేమ్ ఏంటి, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, సంతాలీ స్పీకింగ్ పీపుల్ ఎక్కడ ఉంటారంటే ఇండియాలో ఈ సంతాలీ భాషను మాట్లాడే వాళ్ళు బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. సంతాలీ భాషను రాజ్యాంగంలో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇక నిన్న ఒక క్వశ్చన్ అడిగారండి కామెంట్ సెక్షన్లో, మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశపు మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్, ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ ఏసీ స్లీపర్ ట్రైన్ని కోల్కతా నుంచి అస్సాంలోని గువాహతి మధ్య
ఆగస్ట్ 15th 2027న లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే మనకి ఆల్ ఇండియా రేడియో న్యూస్ తీసుకున్నా, డీడీ న్యూస్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆల్ ఇండియా రేడియో న్యూస్, డీడీ న్యూస్, హిందూ న్యూస్ పేపరు, నిన్న అన్ని న్యూస్ పేపర్లలో ఈ ఆల్ ఇండియా రేడియో న్యూస్ అన్ని వెబ్సైట్లలో అఫీషియల్ రూటు కోల్కతా నుంచి గువాహతి అన్నాడు. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మాత్రము వెస్ట్ బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని గువాహతి అన్నాడు. మరి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా గవర్నమెంట్దే, ఆల్ ఇండియా రేడియో న్యూస్ కూడా గవర్నమెంట్దే. కానీ ఇక్కడ ఇది ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసే అతనిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కోల్కతా గువాహతి, హౌరా గువాహతి రెండు ఆప్షన్లు ఇస్తే మాత్రము ఆ క్వశ్చన్ని డిలీట్ అన్న చేయడం జరుగుతుంది, ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కోల్కతాకి హౌరాకి మధ్య డిస్టెన్స్ 15 కిలోమీటర్లే. కోల్కతాకి హౌరాకి 15 కిలోమీటర్ల వ్యవధి అట, 15 కిలోమీటర్ల దూరం. సో మేబీ ఆ వెబ్సైట్స్లో అలా కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఇది మనకి క్లారిఫికేషన్. ఇక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే అండి, ఎలా అడుగుతున్నాడో ట్రెండ్స్ అని చెప్పేసి నా వంతుగా ఎలా అడుగుతున్నాడో తెలియజేయడం కోసము ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ డిఎస్సి టీచర్ ఎగ్జామ్లో 2025లో ఇది ఎగ్జామ్ 2025లో మొన్న జరిగింది కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడంటే అవార్డ్స్ ఇచ్చేసి ఆ అవార్డు గ్రహీతలు అడిగారు. మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. జ్ఞానపీఠ అవార్డు ఎవరు? ఇటీవల జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా గారు మరణించారు. సో ఇట్లాంటివి అడుగుతున్నాడు, చూసుకోండి. ఇక అలానే బుక్స్ ఇచ్చాడు, ఆథర్స్ ఇచ్చాడు. అదే డిఎస్సి ఎగ్జామ్లో పుస్తకాలు, రచయితలు. ఇక ఇంకొక క్వశ్చన్ అదే డిఎస్సిలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఒరిజినల్ పేరేంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఏ పేరుతో స్థాపించబడింది అంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం పేరుతో స్థాపించబడింది. ఇట్లా అడుగుతున్నాడు. అలానే ఇంపార్టెంట్ డేస్ అడుగుతున్నాడు. ఆ డేసు ఎప్పుడు, డేట్స్. ఇప్పుడు జనవరి 1 ఉందండి, మనం జనవరి 1 డిస్కస్ చేసుకున్నాం. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1ని గ్లోబల్ ఫ్యామిలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఏంటి? అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, గ్లోబల్ ఫ్యామిలీ డే. సో ఇట్లా అడిగాడు డేస్. లూయిస్ బ్రెయిలీ డే, వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే, వరల్డ్ హెల్త్ డే అని. సో ఎట్లా అడుగుతున్నాడో చెప్పేయలేదు. ఇక స్కీమ్స్కి సంబంధించి డైరెక్ట్గా పలానా స్కీమ్ ఇచ్చి, ఈ స్కీమ్ దేనికి సంబంధించి అని చెప్పేసి విద్యాంజలి స్కీము, ఉన్నత భారత్ అభియాను, సాక్ష్యము అని చెప్పేసి ఈ స్కీమ్ దేనికి సంబంధించి అని చెప్పేసి డిఎస్సిలో అడిగాడు. అంటే స్కీమ్ గురించి డీటెయిల్గా చదువుకునే అవసరం లేకుండానే జస్ట్ వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అంటే ఎగుమతులకు సంబంధించిన మిషన్ అట్లా. ఇక మరొకటి అదే డిఎస్సిలో స్పోర్ట్స్ గురించి అడిగాడు. ఫుట్బాల్కి ఏం కప్పు? ఫుట్బాల్ అంటే డ్యూరండ్ కప్పు అట్లా. క్రికెట్ అయితే దేవధర్ ట్రోఫీ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు డేవిస్ కప్ అంటే టెన్నిస్, రంజీ ట్రోఫీ అంటే క్రికెట్, అలానే విజయ్ హజారే ట్రోఫీ అంటే క్రికెట్. మనం ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. సో ట్రెండ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి చూపించడానికి. సో రేపు డిఎస్సిలో ఇలా అడుగుతాడు, ఏ ఎగ్జామ్లో అన్నా ఇలా అడగొచ్చు. రైల్వేసు చెప్పనీకి లేదు. సో ఇవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. పిప్రహ్వ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శన న్యూఢిల్లీ. అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష పదవిని జనవరి 1, 2026 నుంచి చేపట్టిన ఇండియా బ్రెజిల్ నుంచి తీసుకునింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల సమస్యలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు, జలశక్తి మంత్రిత్వ శాఖ. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్డ్ 5 బిల్స్. దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి నేరుగా బొగ్గును కొనుగోలు చేయనున్న బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. ఐఎండి నివేదిక. 1997 తర్వాత 8వ అత్యంత వేడి సంవత్సరంగా 2025. ఎస్ఎస్ఎల్వి రాకెట్ 3వ స్టేజ్ సక్సెస్. ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు, వి నారాయణన్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. బ్రిటిష్ భారతీయ కళాకారిణి మీరా సయాల్కు డేమ్ హుడ్ అవార్డు. మన్నతు పద్మనాభన్ జయంతి జనవరి 2.
కేరళ. ఒబామా కేర్ రాయితీల గడువు ముగిసింది అమెరికా. తక్షశిల సమీపంలో అరుదైన నాణేలు పాకిస్తాన్. ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2026 చెన్నై పోర్టు తమిళనాడు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. Those who are preparing for UPSC and all those things, like ranging from group 2, group 1, definitely these things are useful for them. That's it. We'll meet you again tomorrow, and thank you everyone.